హాయ్ హలో ఈరోజు వచ్చేసి మనం ఎంట్రన్స్ మేకోవర్ చేస్తున్నాం. నాకైతే మా ఇల్లు ఎంట్రన్స్ అంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే అది మొత్తం తీయగలు అంతా పైపు అదంతా నాకు చెత్త అనిపించింది. దీన్ని ఎలా అయినా ఏదో ఒకటి చేయాలని చెప్పి నాకు ఐడియా వచ్చి మా ఇంట్లో మిగిలిపోయిన పెయింట్ ఉండే మా ఇంట్లో యూజ్ చేసింది. అది ఏదైనా చేద్దామని చెప్పి ఆ ఐడియాతో నేను నైట్ ఎప్పుడంటే 10 అవుతుండొచ్చు ఆ టైంకి నేను స్టార్ట్ చేశాను అనమాట. మా మమ్మీకి తెలీదు, తిడుతుందని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేసిన. సడన్గా చెల్లి వచ్చింది, వచ్చి ఏంటి ఏం చేస్తున్నావు, మమ్మీకి తెలిస్తే చంపుతుంది అని చెప్పి మా చెల్లి అంటుంది. ఏంగా సైలెంట్ ఉండు అని చెప్పి నేను ఒక వాల్ అయితే వేసేసా. ఒక వాల్ ఫినిష్ అయిన తర్వాత మా మమ్మీ వచ్చి చూసిందనమాట. చూసి ఏమనలేదు. ఆమె ఇంకా ఆల్రెడీ పడుకుంది. ఏదో సౌండ్ వచ్చి చూస్తే ఏమనలేదు, మళ్ళీ వెళ్ళి పడుకుంది. మార్నింగ్ వచ్చి చూసాక బాగుంది, ఇంకా మిగతా వాల్స్ కూడా వేయి అని చెప్పిన తర్వాత అప్పుడు నేను క్లీనింగ్ అవన్నీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. క్లీనింగ్ స్టార్ట్ చేసుకొని ఇంకా ఎలా పర్మిషన్ వచ్చేసింది కదా మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి స్టెప్స్ దగ్గర నుంచి మొత్తం క్లీన్ చేసి అదంతా నీట్గా అరేంజ్ చేసుకుందామని క్లీన్ చేసి పెయింటింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటూ కొంచెం మనకి ఈజీగా ఇటు సైడ్ వాల్స్కి వేసుకోనికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇటు సైడ్ క్లీన్ చేస్తున్నాను. ఇవన్నీ పక్కకు పెట్టేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. ప్లస్ మాది ఏంటంటే చిన్న ప్లేస్ కాబట్టి ఎక్కువ తిరగడానికి రాదు, అందుకని ఇవన్నీ తీసేసి చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ప్లేట్లో కొంచెమే వేసుకున్నాను పెయింట్. దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవద్దు. ఇప్పుడు మీరు ఈ డస్టర్ని స్పాంజ్ని దాంట్లో మనం డిప్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ థిక్గా డిప్ చేయొద్దు, లైట్ ఇలా తీసి అద్దినట్టు జస్ట్ నార్మల్గా ఇట్లా పెట్టినట్టు ఉంటే అప్పుడు మనకి కరెక్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఎక్కువ పెట్టేశారనుకో అది ఏమవుతుందంటే వాల్కి మనం ప్రెస్ చేసినప్పుడు వాటర్ లెక్క కిందికి కారిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మొత్తం ముద్ద పడిపోతుంది పెయింట్ అనేది. మీరు చూడొచ్చు, ఒక వాల్కి వేసిన తర్వాత మీరు వేయకముందు వేసింది క్లిప్ వేసాను చూడండి. ఇప్పుడు ఇటు సైడ్ వేస్తున్నాను రిమైనింగ్ వాల్కి. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు ఒక ఐడియా ఉండాలి, అంటే ఏ ప్యాటర్న్ వేయాలి ఏంటి అనేది ఒక ఐడియా ఉంటే చాలు, మిగతాది మనం ఈజీగా వేసుకుంటాం. దీనికి పెద్ద అది కూడా అవసరం లేదన్నమాట. మీరు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వేస్తే వేయకూడదు, ఒకదానికి సెకండ్ లేయర్ అనేది ఇక్కడ ఒక బ్రిక్కి మధ్యలో మనం స్టార్ట్ చేయాలన్నమాట సెకండ్ లేయర్ వేసేటప్పుడు. అలా వేసుకుంటే మనకి కరెక్ట్ ఆ బ్రిక్ స్టైల్ అనేది వస్తుంది. ఇక్కడ నేను మొత్తం వేసాను చూడండి, మనం ఈజీగా వేసుకోవచ్చు. ప్లెయిన్ వాల్స్ ఏమన్నా ఉంటే మనకి ఇంట్లో అయినా ఇది వేసుకోవచ్చు అనమాట. ఒక ప్లెయిన్ సింగిల్ వాల్కి అయితే ఇంకా బాగుంటుంది ప్లెయిన్గా. చూడండి ఎంత బాగుందో, సేమ్ మన వాల్పేపర్ లానే అనిపిస్తుంది కదా. నాకు చాలా నచ్చింది. మీరు చూడొచ్చు, ఫస్ట్ వేయకముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చాలా డిఫరెంట్ వచ్చేసింది లుక్ అంతా. నాకైతే చాలా నచ్చింది. వాల్పేపర్ కూడా అవసరం లేదనిపించింది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చింది. ఇటు సైడ్ స్టెప్స్ మీద కూడా మొత్తం గ్రీనరీ యాడ్ చేశాను అనమాట. మొత్తం చెట్లు అంటే ఎంత పిచ్చో అంత మొత్తం మీకు కనిపించేస్తుంది. ఇప్పుడు నేను స్టెప్స్ పైన కూడా మొత్తం గ్రీనరీ యాడ్ చేద్దాం. మా మమ్మీ అన్నది అసలే ప్లేస్ చిన్న ఉంది, అవన్నీ పెడితే ఇరికి అయిపోతుంది అని. నేను మాత్రం ఆమె మాట అస్సలేనాను, నాకు నచ్చినట్టు వేసుకుంటా. సో అట్లా మొత్తం ఇక్కడ పాట్స్ పెట్టేశాను. ఇంకా తెస్తూనే ఉంటా. అవి నిండిపోతాయి కూడా స్టెప్స్ అనేవి. ఇంకా పైన కూడా మొత్తం ప్లేస్ మొత్తం అయిపోయింది. మా మమ్మీ అయితే చాలా ఒక్కొక్కటి తెస్తూనే ఉంటా, వెళ్ళినప్పుడు పెడుతూనే ఉంటా. మా మమ్మీ కోసం అస్సలు మనీ మొత్తం వేస్ట్ చేస్తున్నా అని చెప్పి చాలా తిడుతుంది.
చూడొచ్చు బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అనేది. నాకైతే చాలా చేంజ్ అనిపించింది. చూడండి ఎట్లా ఉంది అసలు మనీ ప్లాంట్ అదంతా. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది. నేను సేమ్ వాల్పేపర్ అమెజాన్లో కూడా చూసాను, సేమ్ ఇదే డిజైన్ ఇదే కలర్. నాకైతే అదే అనిపించింది, సేమ్ వాల్పేపర్లా ఉందని చెప్పి. అది చూడొచ్చు తర్వాత ఎంత నీట్గా ఎంత బాగుంది అనేది. నాకు చాలా నచ్చింది, మా మమ్మీ కూడా చాలా నచ్చింది. ఏదైనా చేస్తే అసలు తిడుతుందనమాట, అన్ని గోడలన్నీ ఖరాబ్ చేస్తున్నావు అది ఇదని. నేనైతే తిడుతుందిలే ఏం కాదు అనుకునేదాన్ని. ఇప్పుడైతే పర్ఫెక్ట్ వచ్చింది. ఈ వీడియో గట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.